రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నిర్మాతలు సితారా నాగవంశీ, మైత్రి రవిశంకర్, కిలారు వెంకట సతీష్, సాహు గారపాటి తదితరులు భేటీ అయ్యారు. సింగిల్ థియేటర్లకు పర్సెంటేజ్ అంశం, ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులు, థియేటర్ల సమస్యలు, నిర్మాతలు ఎదుర్కొంటున్న సవాళ్లపై పవన్ కళ్యాణ్కు వివరించారు. గత కొంతకాలంగా థియేటర్ల నిర్వహణ వ్యయం పెరిగిందని, నెలవారీ ఖర్చులు కూడా అధికమయ్యాయని తెలిపారు. విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఇవ్వడం ద్వారా థియేటర్ యాజమానులపై భారం తగ్గుతుందని పవన్ దృష్టికి తెచ్చారు. నిర్మాతలు చెప్పిన సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ సానుకూలంగా స్పందించారు. సినీ రంగ సమస్యలు పరిష్కరించేలా దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అభయమిచ్చారు. నిర్మాతలు చేసిన ప్రతిపాదనలను పరిశీలన చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. ఎస్ వెంకట్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ అంబేద్కర్. ఏదైతే రాజమండ్రి పర్యటనలో పవన్ కళ్యాణ్ ఉన్నారో, ఈ పవన్ కళ్యాణ్ కలిసేందుకు టాలీవుడ్ నిర్మాతలు ఈ రోజు హాజరయ్యారు. రాజమండ్రి సెల్టన్ హోటల్లో జరుగుతున్న సమావేశంలో నిర్మాతలు ఎదుర్కొన్న సమస్యలు, అదేవిధంగా ఈ మధ్య పెద్ద సినిమాకి సంబంధించి ఎగ్జిబిటర్లో నిర్మాతల మధ్య నెలకొన్న పర్సంటేజ్లో షేర్ వివాదానికి సంబంధించి కూడా చర్చించనున్నారు. అయితే ఈ రోజు నిర్మాతలు ఎవరైతే ఉన్నారో నాగవంశీ కావచ్చు, మైత్రి రవిశంకర్ కావచ్చు, అలాగే పెద్ద నిర్మాత కిలారు వెంకట సతీష్, అదేవిధంగా సాహు గారపాటి, వీరంతా కూడా కొద్దిసేపటి క్రితమే సెల్టన్ హోటల్కి చేరుకుని ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనతో భేటీ అయ్యారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న సమస్యలతో ఆయనతో దీర్ఘంగా చర్చిస్తున్నారు. దీంతో పాటు సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ ఇవ్వాలన్న అంశంపై కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే థియేటర్ల సమస్యలు, నిర్మాతలు ఎదుర్కొన్న సవాళ్లపై పవన్ కళ్యాణ్ ఎవరైతే ఈ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారో ఆయనకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. నిర్మాతలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది. ఈ నిర్మాతలు ఏదైతే భేటీ అయ్యారో దానికి సంబంధించి సినీ ఇండస్ట్రీలో చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ జూన్ 4న పెద్ద మూవీ రిలీజ్ సందర్భంగా ఎవరైతే రామ్ చరణ్ అభిమానులు ఉన్నారో ఈ మీటింగ్ పై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎస్ వెంకటేష్, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి ఈ సమస్యలపై ఏవైనా హామీలు ఇచ్చారా? ప్రస్తుతం థియేటర్ యజమానులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వారు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం వారికి వెన్నంటి ఉంటారని చెప్పడం కూడా జరిగింది. అలాగే టికెట్ల పెంపుదలపై ఆలోచించి కూడా రేపు లోపల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సినీ నిర్మాతలు సింగిల్ థియేటర్లో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే కందుల దుర్గేష్ ఉన్నారో ఆయనకు సూచించడం జరిగింది. సాధ్యాసాధ్యాలపై కూడా కమిటీ వేసి త్వరలోనే నిర్మాతల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎగ్జిబిటర్ల సమస్యలు కూడా పరిష్కరించే దిశగా తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎస్, ప్రభుత్వం నుంచి మరి త్వరలో ఏదైనా అధికారిక నిర్ణయం లేదా కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఈ రోజు సాయంత్రం నిర్మాతల భేటీ అనంతరం సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే కందుల దుర్గేష్ ఉన్నారో దుర్గేష్తో పాటు మరి కొంతమంది కీలక నేతలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. భేటీ అనంతరం రేపు ఉదయం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా కమిటీ వేసి దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి సినిమా జూన్ 4న రిలీజ్ కాబట్టి టికెట్ రేటు పెంచే విషయంపై కూడా చర్చించే అవకాశం ఉంది. టికెట్ రేటు పెంచాలా లేదా సాధారణ రేట్లోనే అమ్మాలనే అంశంపై కూడా చర్చించే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద సినిమా ఇప్పటికే 3 సార్లు వాయిదా పడటం, 4వ సారి కూడా వాయిదా పడకుండా రిలీజ్ చేసే అంశంపై కీలకంగా చర్చలు జరిగాయి. దీనికి సంబంధించి సినీ నిర్మాతలు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా చర్చించడం జరిగి ప్రస్తుతం ఉన్న తరుణంలో సింగిల్ థియేటర్ల యజమానులు ఎవరైతే ఎదుర్కొన్న ఇబ్బందులపై కూడా చర్చించారు. దీనికి సంబంధించి రేపు కమిటీ వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఈ భేటీ కూడా మరో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ ఎస్ వెంకటేష్, అంటే టికెట్ ధరలు ఓటీటీ ప్రభావం గురించి కూడా ఏదైనా చర్చ జరిగిందా వారి మధ్య? ఎందుకంటే గతంలో పైరసీ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేపథ్యంలో ఓటీటీకి హక్కులపై కూడా మాట్లాడినట్టు తెలిసింది. ఎందుకంటే సినిమా విడుదలైన మరుసటి రోజు పైరసీలో నెట్ లో రిలీజ్ చేయడం వంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలు నష్టపోకుండా ఉండటానికి ఓటీటీ హక్కులను
సొంతం చేసుకునే విధంగా కూడా నిర్మాతలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు టికెట్ల రేట్లు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా కూడా చూస్తామని చెప్పడం జరిగింది గతంలో. అదే విధంగా ఈసారి కూడా బెనిఫిట్ షోలకే పరిమితం అవుతారా, లేకపోతే ప్రీమియర్లు కూడా వేస్తారనేది కూడా ఆలోచించి చెప్తామని చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.